హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైనింగ్ వాలా. 16వ తారీఖు మనకి WCL వెస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి వెళ్ళి మైనింగ్ సర్దార్ అండ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది WCL అనేది మనకి మెయిన్గా మహారాష్ట్ర స్టేట్కి చెందింది. అంటే మహారాష్ట్ర స్టేట్లో మొత్తం వ్యాపించున్నది. టోటల్గా దీనికి 10 ఏరియాలు ఉన్నాయి. 10 ఏరియాల్లో హైలీ మెకనైజ్డ్ ఓపెన్ కాస్ట్ మైన్స్ అండ్ అండర్ గ్రౌండ్ కోల్ మైన్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు కనుక ఒకసారి చూసుకుంటే మైనింగ్ సర్దార్కి టోటల్గా 220 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్కి 224 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మనకి అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 101, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 22, ఎస్సీకి 24, ఎస్టీకి 38, అలాగే ఓబీసీకి 35. ఇది హారిజెంటల్ రిజర్వేషన్ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 22 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకే చెందుతుంది. అంటే మనం అప్లై చేసుకున్నా కూడా ఇది మనకి రాసినా మనకి ఇవ్వరు. ఈ 22 పోస్టులు అనేది వాళ్ళకే ఉంటాయి. ఈ 2 ఫిల్ కాకపోయినా అవి బ్యాక్లోకి వెళ్తాయి, కానీ మనకైతే ఇవ్వడం జరగదు. అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 91, ఈడబ్ల్యూఎస్కి 22, ఎస్సీకి 26, ఎస్టీకి 29, ఓబీసీకి 56. దీంట్లో కూడా మనకి ఈఎస్ఎంకి 22 ఇచ్చారు. అలాగే ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకైతే మనకి ఎలక్ట్రికల్ ఫోర్మెన్ అంటే ఎలక్ట్రికల్ సూపర్వైజర్కి 9 పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సర్దార్కి ఎలాంటి పోస్టులు లేవు. ఇక్కడ చూసుకుంటే మనకి ఫర్ ఆల్ పర్పస్ ఇంక్లూడింగ్ ఎలిజిబిలిటీ, సూటబిలిటీ, ఏజ్ అంటే క్రూషియల్ డేట్ అనుకోవచ్చు. క్రూషియల్ డేటు మనకి 10వ తారీఖు ఆగస్టు 2026 ఇవ్వడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మైనింగ్ సర్దార్ గ్రేడ్ సికి వ్యాలిడ్ మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఇష్యూడ్ బై DGMS, అలాగే వ్యాలిడ్ గ్యాస్ స్టేషన్ సర్టిఫికేటు, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేటు, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్. ఇది వచ్చేసరికి మనకి ఫీల్డ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అదే త్రూ డిప్లొమా వచ్చిన వాళ్ళకి డిప్లొమా, వ్యాలిడ్ ఓవర్మెన్ సర్టిఫికేటు, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ అసిస్టెంట్ ఫోర్మెన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, డిప్లొమా అంటే ట్రిపుల్ ఈ. దాంతోపాటు మనకి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేట్ వాల్యూ ఫర్ ద మైన్స్ ఇష్యూడ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్. అంటే 1 year పీడీపీటీ చేసిన తర్వాతకి మనకి ఈ ట్రిపుల్ ఈ డిప్లొమా చేసిన వాళ్ళకి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ కూడా అడిగిండు. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. యాజ్ ద అబవ్ మెన్షన్డ్ వేకెన్సీస్ ఆర్ ఫర్ ద బోత్ యూజీ అండ్ ఓసీ మైన్స్, క్యాండిడేట్ హ్యావింగ్ రిస్ట్రిక్టెడ్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ద అబవ్ పోస్ట్. అంటే యాక్చువల్గా మనకి అక్కడ మినిమం క్వాలిఫికేషన్ దగ్గరే ఓవర్మెన్ సర్టిఫికేట్ ఆర్ సర్దార్ సర్టిఫికేట్ విత్ అన్రిస్ట్రిక్టెడ్ అని ఇస్తారు యాక్చువల్గా. కాకపోతే ఆయన ఏం చేసిండంటే అక్కడ క్వాలిఫికేషన్ దగ్గర ఇవ్వకుండా ఇక్కడ మెన్షన్ చేసిండు అనమాట. సో దీనికి మనం ఓసీలో ట్రైనింగ్ చేసి రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అర్హులు కాదని చెప్తాను. ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటే మనకు తెలిసిందే. మినిమం ఏజ్ వచ్చేసరికి క్యాండిడేట్కి 18 సంవత్సరాలు ఉండాలా. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years ఇచ్చిండు. ఇక్కడ కొన్ని ఏజ్ లిమిట్ అంటే రిలాక్సేషన్ ఇచ్చిండు అనమాట. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి నో రిలాక్సేషన్, వీళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ ఇవ్వడం జరగలేదు. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, వీళ్ళకి అంటే ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years ఇచ్చిండు. ఇక్కడ ఫిజికల్ డిజబిలిటీ విత్ నాన్ క్రిమి లేయర్ అంటే ఓబీసీ వాళ్ళకి ఇక్కడ 3 years పెంచిండు, 13 years. ఫిజికల్ డిజబిలిటీ ఉండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 సంవత్సరాల వరకు ఇచ్చిండు. అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీగా కోల్ ఇండియా సబ్సిడీలో ఏదైనా వేరే సబ్సిడీలో పనిచేస్తూ ఉండి ఇటు రావాలనుకునే వాళ్ళకి మాత్రం ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే పెట్టలేదు. ఇక్కడ బేసిక్ పే చూసుకున్నట్లయితే మనకి మైనింగ్ సర్దార్కి 47,330 రూపీస్ దాకా ఉన్నది. ఇది గ్రేడ్ సి. అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ కూడా సేమ్, ఇది కూడా గ్రేడ్ సి కిందకి వస్తుంది. కానీ ఇక్కడ ప్రొహిబిషన్ పీరియడ్ అనేది మైనింగ్ సర్దార్కి 6 months ఇచ్చిండు. కాకపోతే అసిస్టెంట్ ఫోర్మెన్కి ట్రైనింగ్ పీరియడ్ 2 years అని ఇచ్చిండు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 questions వస్తాయి. దాంట్లో పార్ట్ 1 వచ్చేసరికి 20 ఉంటాయి. 20లో జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అవి ఉంటాయి. తర్వాత పార్ట్ బిలో టెక్నికల్, అవి 80 questions ఉంటాయి. మొత్తం కలిపి 100. అలాగే ఇక్కడ మనకి
మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ఇచ్చిండు. మినిమం క్వాలిఫికేషన్ 100కి మనం మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 50, ఓబీసీకి 45, ఎస్సీ ఎస్టీకి 40. అప్లికేషన్ ఫీ చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఓబీసీకి 1000 రూపీస్, 180 రూపీస్ జిఎస్టీ, కలుపుకొని మొత్తం 1180 రూపాయలు. ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి నిల్. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ఏ క్యాండిడేట్ కెన్ ఓన్లీ అప్లై ఫర్ ఎనీ వన్ ఆఫ్ ద 2 పొజిషన్ నోటిఫైడ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. అంటే 2 పోస్టుల్లో ఏదో ఒక పోస్ట్ మాత్రమే ఎలిజిబుల్, ఒకటే పోస్ట్ అప్లై చేయాలంటాడు. అది కూడా ఆల్ క్వాలిఫికేషన్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ద ఏఐసిటిఈ యూజీసీ. టెస్ట్ సిటీస్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫామ్లో మనం అప్లై చేసుకున్నప్పుడు చూపిస్తాయి, అలా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అన్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ విచ్ మస్ట్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ ద అట్లీస్ట్ నెక్స్ట్ 1 year. మనం ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది నెక్స్ట్ 1 year వరకు వర్కింగ్ కండిషన్లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది దాని ద్వారానే పాస్ చేస్తారు కాబట్టి, ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నది, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, లేకపోతే స్కోర్ కానీ ఇంకేమైనా మెయిల్ ద్వారానే వస్తాయి కాబట్టి అవి నెక్స్ట్ 1 year వరకు వర్కింగ్ కండిషన్లో ఉండేట్టు చూసుకోవాలి. ఆల్రెడీ గౌట్ జాబ్ చేస్తున్న వాళ్ళు వెరిఫికేషన్ టైంలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే జాయినింగ్ టైంలో రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వాలి. అప్లై చేసేటప్పుడు మనము రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఇవ్వాలి. అది కూడా నాట్ ఓల్డర్ దెన్ 3 weeks. జేపీజీ ఫార్మాట్ కానీ జేపీఈజీ ఫార్మాట్లు ఇవ్వాలి. సిగ్నేచర్ కూడా బ్లాక్ పెన్తో చేసింది ఉండాలన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి 20వ తారీఖున స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 10వ తారీఖు, నెక్స్ట్ మంత్ 10వ తారీఖు, అంటే ఆగస్టు 10వ తారీఖు. ఇక్కడ క్రూషియల్ డేట్ కూడా లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట, 10వ తారీఖు ఆగస్టు. మనకి మిగతా డేట్లు ఈ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సిబిటీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఆన్సర్ కీ ఎప్పుడు వస్తుంది, అంటే మనకి ఏమైనా క్వశ్చన్స్ మీద అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్కి టైం ఎప్పుడు, రిజల్ట్ డిక్లరేషన్ అనేది వీళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. ఇక్కడ రిజర్వేషన్ క్రైటీరియా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి మామూలుగా మనం స్టేట్ క్యాస్ట్ కాకుండా ఈ నోటిఫికేషన్తో పాటు లాస్ట్కి ఎన్ఎక్సర్ 3 అని చెప్పేసి ఒక ఫామ్ ఇచ్చిండు. అది సెంట్రల్ క్యాస్ట్ టైప్ అనమాట. మనము ఆ సెంట్రల్ క్యాస్ట్ని అప్లై చేసేటప్పుడు ఆ సెంట్రల్ క్యాస్ట్తో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మనము వెరిఫికేషన్ పోయినప్పుడు కూడా ఆ సెంట్రల్ క్యాస్ట్ని తీసుకొని వెరిఫికేషన్ పోవాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫ్ మైన్ సర్దార్కి సిలబస్ చూసుకుంటే మనకి 20+80 రేషియోలో ఇవ్వడం జరిగింది. 20 వచ్చేసి జనరల్, 8 వచ్చేసరికి కోర్ ఇవ్వడం జరిగింది. జనరల్ చూసుకుంటే జర్నలిస్ట్ ఇచ్చిండు. కాంప్రహెన్షన్ అంటే మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దాన్ని రీడ్ చేసి కింద క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ చూసుకొని మనం క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే ఇంట్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, సెంటెన్సింగ్ కరెక్షన్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ మనకి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటిక్ ఎబిలిటీ అనేది చూసుకుంటే నెంబర్ సిరీస్ ప్లస్ ఆల్ఫాబెటిక్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్ లాంటివి వస్తాయి. ఇక్కడ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అంటే మనకి ఫ్యాక్టర్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం కనుక్కోవడము, స్పీడ్ లాసెస్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే టైమ్ అండ్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్, ఇవన్నీ మనకి కాంపిటిటివ్ ఆప్టిట్యూడ్ కింద వస్తాయి. జనరల్ అవేర్నెస్ అనేది చూసుకుంటే కరెంట్ అఫైర్స్ కావచ్చు, స్పోర్ట్స్ గురించి, అవార్డ్స్ గురించి, సైన్సెస్ గురించి, మళ్ళీ మన గౌట్ స్కీమ్స్, ఇవన్నీ జనరల్ అవేర్నెస్ కింద వస్తాయి. ఇక్కడ పార్ట్ 2 దగ్గరికి వచ్చేసి మనకి కోర్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లోజివ్స్ అండ్ బ్లాస్టింగ్ ప్రాక్టీస్ అంటే టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, వాటి యొక్క విఓడిస్, వెలాసిటీ ఆఫ్ డిటోనేషన్ కావచ్చు, టైప్స్ ఆఫ్ డ్రిల్లింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇలా కవర్ అవుతాయి. అదే ఇక్కడ మెథడ్ ఆఫ్ వర్క్ చూసుకుంటే బోర్డ్ అండ్ పిల్లర్ డెవలప్మెంట్ అండ్ డీపిల్లరింగ్, అదర్ మెకనైజర్ మెథడ్, మాస్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటే లాంగ్ వాల్, సిఎం సెక్షన్, లైన్ ఆఫ్ గోఫ్ అంటే డయాగ్నలా, స్టెప్ డయాగ్నలా, లేకపోతే స్ట్రైట్ లైన్ అనేది. మెథడ్ ఆఫ్ డీపిల్లరింగ్ వచ్చేసరికి మనము స్టవింగ్ ప్రాక్టీస్ చేస్తామా, కేవింగా, ఎయిర్ బ్లాస్ట్ అంటే ఏంటిది, కంటిన్యూస్ వర్కింగ్ అంటే ఏంటిది. ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చూసుకుంటే స్టార్టర్ కంట్రోల్ అండ్ మానిటరింగ్, స్కాంప్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి టెల్ కావచ్చు, లేకపోతే కన్వర్జెన్స్ రికార్డర్ కావచ్చు, రూప్ బోల్టింగ్స్, మన టైప్ ఆఫ్ రూప్ బోల్టింగ్స్ ఏమి ఉంటాయి, దాంట్లో మనం సిమెంట్ క్యాప్సూల్స్ వాడతాము, రెజిన్ క్యాప్సూల్స్ వాడతాము. రెజిన్ క్యాప్సూల్స్ వాడితే దాని యొక్క సెటిల్ టైం ఏంటిదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. యాంకరేజ్ టెస్ట్ మనము
ఒక 100 బోల్ట్స్ వేస్తే దాంట్లో ఎన్ని బోల్ట్స్ మనం యాంకర్ టెస్ట్ చేస్తాము, ఎన్ని డిస్ట్రక్టివ్స్ టెస్ట్ చేస్తామని చెప్పేసి ఉంటుంది. మెథడ్ ఆఫ్ టింబరింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ సపోర్ట్ అంటే మనము ప్రాబ్ అంటే ఏంటిది, కాక్ సపోర్ట్స్ అంటే ఏంటిది, కార్నర్ ప్రాప్స్ అంటే ఏంటిది, దాంట్లో వాడే మనము వెడ్జెస్ యొక్క డైమెన్షన్స్ ఎంత, బేస్ పీస్ యొక్క డైమెన్షన్స్ ఎంత, విత్డ్రాల్ ఆఫ్ సపోర్ట్స్ దేంతో మనం సపోర్ట్స్ విత్డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్టవింగ్ చూసుకుంటే పర్పస్, అసలు మన స్టవింగ్ ఎందుకు చేయాలి, దాని పర్పస్ ఏంటిది, మెథడ్స్ మనకి 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. హైడ్రాలిక్ స్టవింగ్ ఉంటుంది, న్యూమాటిక్ స్టవింగ్ ఉంటుంది, మరియు మళ్ళీ మనకి స్టవింగ్ చేసేటప్పుడు మనకి ఏ డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, దానికి ఓవర్కమ్ చేయడానికి ఏ రెమెడీస్ వాడాల్సి వస్తుంది, సబ్స్టెన్స్ అంటే ఏంటిది, సబ్స్టెన్స్ ఎందుకు వస్తాయి, అలాగే మనం స్టవింగ్ చేయడానికి ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తాము, ఓపెన్ కాస్ట్ వర్కింగ్, ఇక్కడ చూసుకుంటే ఓపెన్ కాస్ట్ వర్కింగ్, డ్రిఫ్టింగ్, జియాలజీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో చేద్దాం.